హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ జాబ్ స్విచ్ అవుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో వాళ్ళు ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మనము యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైతే జాబ్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలనేది అయితే ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూడండి. అండ్ ఈరోజు వీడియోలో మనము ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్కి ఏ విధంగా మనము మన మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము, ఫ్రెషర్ కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే ఈ కాన్ఫిడెంట్గా ఇంట్రడక్షన్ అనేది ఇవ్వచ్చు అనేసి. సో అదే విధంగా మనకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో వర్క్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది. లైక్ వాళ్ళ డీటెయిల్స్ గురించి చెప్తారు, తర్వాత వాళ్ళు ఎక్కడ స్టే చేస్తున్నారో దాని గురించి చెప్తారు. సో వన్స్ చెప్పిన తర్వాత వాళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మీరు ఏ దాంట్లో స్కిల్స్ ప్రొఫిషియంట్ అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అలాగే ఫర్ సపోజ్ మీరు ఒక 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నాము. సో 2 to 3 ఇయర్స్లో మీరు ఏ ప్రాజెక్ట్ మీద చేశారు అండ్ ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది అయితే మీరు క్లియర్గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. సో అది ఏం ప్రాజెక్ట్, లైక్ ఏ డొమైన్, బ్యాంకింగ్ డొమైనా, లైక్ ఇంకొక ఏదైనా డొమైనా, అట్లా మీరు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. సో ఆ ప్రాజెక్ట్ ఏ లొకేషన్, లైక్ క్లయింట్ లొకేషన్ ఏంటి, క్లయింట్ నేమ్ ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వన్స్ చెప్పిన తర్వాత మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తే మీకు మీకు కొద్దిగా బెనిఫిట్స్ అనేది అయితే ఉంటుంది. సో మీరు మీరు వర్క్ చేసిన 2 to 3 ఇయర్స్లో మీ రోల్స్ ఏంటి అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు డైలీ చేస్తున్న వర్క్ ఏంటి అనేది మీరు వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా కొద్దిగా ఐడియా అనేది అయితే ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ మనకు రియల్ టైంలో వర్క్ చేశాడు, సో ఈ విధంగా చెప్తున్నాడంటే ఈ పర్సన్ రియల్ టైంలో వర్క్ చేశాడు అనేది ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. ఓకే. సో వన్స్ ఈ విధంగా మీరు మీ మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి అండ్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పినట్లయితే బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఒక 1 or 2 లైన్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ గురించి అయితే చెప్పండి. సో ఏ విధంగా చెప్తే మనకు పర్ఫెక్ట్గా, కాన్ఫిడెంట్గా అనేది మనము ఒక పేపర్లో మీరు యాజ్ ఎ ఫ్రెషర్ కానీ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ ఒక పేపర్లో మీ ఇంట్రొడక్షన్ అనేది క్లియర్గా రాసుకోండి. అసలు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి విత్ కాన్ఫిడెంట్గా అనేది మీరు ఒక పేపర్లో రాసుకున్నట్లయితే మీరు ఒక 1 or 2 టైమ్స్ చూసినట్లయితే మీరు ఈజీగా మీకు ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మీరు కాన్ఫిడెంట్గా మీ ఇంట్రొడక్షన్ మీరు చెప్పుకున్నట్లయితే వాళ్ళకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. ఓకే, ఇతని దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి, కమ్యూనికేషన్ బాగుంది అండ్ రియల్ టైమ్గా వర్క్ చేశాడు, ప్రాజెక్ట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తున్నాడు, ఇతనికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇతను ఈ స్కిల్స్లో ప్రొఫిషియెంట్గా ఉన్నాడు అనేది ఒక ఐడియా అనేది అయితే, ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది ఇంటర్వ్యూకి. సో అది ఏ విధంగా చెప్పాలి, మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే మనం బెస్ట్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. సో అక్కడే తెలిసిపోతుంది మన దగ్గర మనకు స్కిల్స్ ఉన్నాయి, మనం ఈ ప్రాజెక్ట్లో చేశాము, ఇతనికి మనం తీసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంది అనేది అయితే ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడే తెలిసిపోతుంది. ఓకే. సో అది ఏ విధంగా, సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాము ఒక ఫ్రెషర్ ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది. గ్రీటింగ్స్ చెప్పాలి, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్, మై నేమ్ ఈస్ సద్దాం హుసేన్. సో ఇది ఒక గ్రీటింగ్ అని చెప్పుకోవచ్చు. సో గ్రీటింగ్ చెప్పిన తర్వాత, అతని పేరు చెప్పిన తర్వాత అతను ఎక్కడ స్టే చేస్తూ ఉంటాడు, ఓకే, తర్వాత అతనికి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆ తర్వాత అతనికి ఏమేమి స్కిల్స్ వచ్చు, లైక్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏమేమి స్కిల్స్ యూజ్ చేశారు, ఏమేమి స్కిల్స్ వచ్చు అండ్ ఏమేమి స్కిల్స్ మీద వర్క్ చేశాడు అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను ఓవరాల్గా ఇంట్రొడక్షన్ అనేది అయితే క్లియర్గా లాస్ట్లో చెప్తాను. సో మీరు దాన్ని ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా కాన్ఫిడెంట్గా మీరు ఇంట్రొడక్షన్ అనేది అయితే ఇవ్వచ్చు ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ అండ్ ఫర్ ఫ్రెషర్స్కి ప్రీవియస్ వీడియో అనేది అయితే ఉంది. ఓకే. సో మీ స్కిల్స్ గురించి చెప్పిన తర్వాత మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు, కరెంట్ ఏ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు చెప్పండి. మీరు ఫర్ సపోజ్ 2 ప్రాజెక్ట్ చేశారనుకోండి, కరెంట్ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో దాని గురించి అయితే చెప్పండి, ప్రీవియస్ ప్రాజెక్ట్ అవసరం లేదు. సో కరెంట్ ప్రాజెక్ట్ మేము ఇది చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్, ఈ క్లయింట్
అండ్ ఈ క్లయింట్ ఈ లొకేషన్‌లో ఉంటది. అండ్ ప్రెజెంట్ మేము ఈ ఏపీఐ ఇంప్లిమెంట్ చేసి డిప్లాయ్ చేశాము. ఇట్లా మీరు మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. మీ ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కమింగ్ టు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్‌గా ఒక 4-5 పాయింట్స్ అనేదైతే రాసుకోండి. ఆ 4-5 పాయింట్స్ చెప్పండి. మీరు డైలీ ఏం చేస్తారు? మీ రోల్స్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఈ విధంగా మీరు క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పినట్లయితే మీరు అక్కడే కొద్దిగా ఒక 10-20% సెలెక్ట్ అయినట్టు. ఓకే. సో, తర్వాత స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. స్ట్రెంగ్త్ అనేది ఏం లేదు. జస్ట్ స్ట్రెంగ్త్, వీక్‌నెస్ 1 పాయింట్ అనేదైతే చెప్పండి సరిపోతుంది. అండ్ లాస్ట్‌న మనం ఎండింగ్ కార్డ్ అనేదైతే చెప్పేస్తే సరిపోతది. దట్స్ ఆల్ అబౌట్ మీ. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. ఈ విధంగా. ఓకే. సో, ఫర్ సపోజ్ నేను ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు లైక్ జాబ్ స్విచ్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఫస్ట్ క్వెషన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. నెక్స్ట్ క్వెషన్ మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. సో, మనం ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మనకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ గురించి మనం వర్క్ చేసింటే మనకు తెలిసే ఉంటుంది. ఏ విధంగా ఎందుకు ఇంప్లిమెంట్ చేశాము? దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల కస్టమర్స్‌కి యూజ్ ఏంటి అనేదైతే మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంట్రడక్షన్ అండ్ ప్రాజెక్ట్ గురించి అయితే నేర్చుకోవాలి. సో, నేను అటెండ్ అయినప్పుడు నేను ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇస్తాను అనేది అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటర్వ్యూ‌లో నన్ను క్వెషన్ అడిగాడు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో, నేనే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ myself. My name is Saddam Hussain. I am from Andhra Pradesh. I am staying in Hyderabad now. I have 4 years of experience as a Java backend developer. I am working in Infosys. I am proficient in Java, Spring Boot, microservices, JUnit 5 and Mockito, and creating the CI/CD pipelines for deployments. Currently, I am engaging in banking sector. The project name is XYZ. We implemented an API which was successfully deployed in Azure App Service. Coming to my roles and responsibilities, managing tasks and ensuring timely completion, writing the clean code and testing the functionalities using testing frameworks, and maintaining the infrastructure related resources, and maintaining the incidents, and creating the new pipelines and managing the pipelines. And we are following the Agile methodology. అండ్ మీరు ఒక 1 or 2 పాయింట్స్ వీక్‌నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ గురించి అయితే చెప్పండి. అండ్ లాస్ట్‌న దట్స్ ఆల్ అబౌట్ మీ. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ myself. ఓకే. సో, మనం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాము, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసాము. తర్వాత అది ఏ క్లయింట్ అనేదైతే చెప్పేసాము. తర్వాత మనం ఏం చేశాము, ఒక ఏపీఐ ఇంప్లిమెంట్ చేసాం, దాన్ని డిప్లాయ్ చేశాము. తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ నేమ్ అడిగితే నెక్స్ట్ క్వెషన్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే అప్పుడు మీరు ఆ ఏపీఐ నేమ్ ఏంటి, ఆ ఏపీఐ ఎందుకు ఇంప్లిమెంట్ చేశాము, యూజెస్ ఏంది అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పాము. డైలీ ఏం చేస్తాము, మనకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తాము. అండ్ ఆ తర్వాత మనం రాసిన కోడ్‌ని టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసుకొని టెస్టింగ్ చేస్తాము. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ తర్వాత ఇన్సిడెంట్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. అండ్ న్యూ పైప్‌లైన్స్‌ని అండ్ ఉన్న పైప్‌లైన్స్‌ని మేనేజ్ చేస్తూ ఉంటాము. అండ్ వీఆర్ ఫాలోయింగ్ ది అజైల్ మెథడాలజీ అని చెప్పొచ్చు. సో, ఈ విధంగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేదైతే చెప్పండి. సో, ఈ విధంగా మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే మనకు అక్కడే ఒక 10-20% మనం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అడగగానే మీరు ఒక 2-3 మినిట్స్ ప్రాజెక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేశామో ఆ ఏపీఐని అండ్ దానివల్ల యూజ్ ఏంటి యూజర్స్‌కి అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, మీకు ఇక్కడే మనకు 30-40% క్లియర్. అండ్ టెక్నికల్‌గా ఏదైనా క్వెషన్స్ అడిగినప్పుడు మీరు ఆల్రెడీ టెక్నికల్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఈజీగా టెక్నికల్ క్వెషన్స్ అనేదైతే చెప్పగలను. సో, ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా మీరు కాన్ఫిడెంట్‌గా మీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. టెక్నికల్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఈజీగా మనకు జాబ్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, మనం ఫస్ట్ క్వెషనే మన గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోకపోతే నో యూజ్. ఎందుకంటే మన గురించి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పాస్ట్ 3 ఇయర్స్ మనం ఏం చేశాము, ఏ దాని మీద వర్క్ చేశాము, మనకేమేమి స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు క్లియర్‌గా చెప్పినట్లయితే మీరు అక్కడే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై. సీ యూ.